దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడిచ్చిన ఈ సమయం బట్టి మరి మీతో ఒక మాట పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడి చక్కటి విషయాలు మనతో మాట్లాడి ప్రతిదినమును మన యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు కొద్ది మాటలు దేవుని యొక్క వాక్యాన్ని మరి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు మనకిచ్చిన సమయము మనందరం సద్వినియోగపరుచుకొని ఆయన కృపలో ఆయన ఆత్మను మనందరం వర్ధిల్లపడేవారిగా ఉండాలని మరొకసారి మీకు మనం చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక అంశాన్ని మీకు తెలియపరుస్తానండి. అంశం ఏమిటంటే కనుక బేదలను కనికరించుట. మరి బేదలను ఎలా కనికరించాలి? ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి వాక్యము చదివిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి బేదలను కనికరించడము అంటే వారికి ఏది అవసరం ఉందో మనకున్న దాంట్లో వారికి సహాయము అందించడము. చాలామంది బేదలు అంటే వారికి ఏం చేస్తారంటే వారితో మనకి సంబంధం లేదు, వారికి మనీ ఏమో పెట్టవసరం లేదు అనే భావం ఒక్కొక్కరికి ఒక భావం కలుగుతుంది. అది మనం చెప్పలేము, కానీ సమస్తం ఆయన తెలుసు దేవునికి ఎవరు ఏ భావంతో ఉంటారన్నది. కొంతమంది మంచి మనసులు అంటే ఒకరిని చూస్తే పెట్టాలి, కనీసం మనకు లేనివారు కదా, మనకు కొద్దిగా వారికి ఇస్తే బాగుంటుందని కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది అందరికీ రాదు, కానీ కొంతమంది ఆలోచన కలిగి ఉంటారు. ప్రియ దేవుని పెట్టారా, అందుకే దేవుని వాక్యం చదివిస్తూ ఉంది కాబట్టి మనం ఈరోజు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం కాంచి మనము వాక్యాన్ని చూసినట్లయితే కనుక ఇందులో చక్కటి విషయాలు మనకి రాయబడి ఉన్నాయి. ఏమిటంటే, నీ ఆహారమును ఆకలి ఉన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖమును తప్పింపకుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగన మీరు చేసిన ఎడల మీ ఎలుగు ఏకువ సుక్కబలే ఉదయించును, స్వస్థత మీకు స్త్రీ మేఘముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది కూడా మనం ఏం చేస్తామని ఉపవాసం చేస్తామని అనుకుంటున్నాం. ఉపవాసం చేస్తున్నాము అనుకునే ఉపవాసం ఏం చేస్తున్నామంటే ఆ సమయంలో ఎవరిని కూడా మనం కనికరించలేము. అదే సమయంలో అంటున్నారు, ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికంటే నీ రక్త సంబంధి ముఖము తప్పింపకుండకు దిక్కుమాలిన బేదలను నీట చేర్చుకుంటే కదా, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇవ్వడము కదా, ఇదే కదా నా ఇష్టమైన ఉపవాసము. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాసం అంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే కనుక పొద్దునుంచి ఏమి తినలేదు నీరసంగా వికారంగా ఉంటారు. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదండి. నీ ఉపవాసం ఉన్నప్పుడు తనకు తాను నీకే తప్ప ఎదుటివాడు తెలియకూడదు. నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటివాడికి సహాయం చేసేవారికి ఇది నిజమైన ఉపవాసం అండి. ఏదో మనమే ఆకలిగా ఉన్నామండి, మనం ఏం చేయలేకపోతున్నాం, ఎదుటివాడికి ఏం చేయాలి అని అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా కాదండి. ఉపవాసము అనగా మనం ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా దాన్ని ఏం చేయాలంటే కనుక, అలా నువ్వు చేసిన నీ ఎలుగు ఏకు సుక్కవలే ఉదయించును అంటే నువ్వు చక్కగా నువ్వు వెలుగులోకి వస్తున్నావు. అలా చేయటం వల్ల చాలా మంచిది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చదువుతుంది కాబట్టి మనం ఏం చేయాలి? దినము నీ ఆహారము ఆకలిగొని వారు పెట్టుటకును. ఎవరైతే ఆకలిగా ఉన్నారో వారు ఆహారం పెట్టాలని ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యం చదువుతుంది. మనం అనుదినమును దేవుని కృపలో దేవుని ఆత్మలు వర్ధిల్లపడాలి, దేవుని ఆత్మస్థానంగా నడిపించబడాలి. ఆయన కృపను మనం నడవాలంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక దిక్కుమాలిన మా బేదలను ఇంటి చేర్చుకుంటాం. ఈరోజు తక్కువ అంటే భేదవారిని ఇంటికి చేర్చుకుంటామా? వాళ్ళు చూస్తేనే మనకి కొంతమందికి అసహ్యపడతారు. వారు మనతో సహవాసం చేయరని, వాళ్ళతో మనం చేయకూడదని
ఇలా మాట్లాడుతూ ఉంటాం. ప్రియ దేవుని పెట్టారా, అందుకే దేవుని వాక్యం చదివిస్తుంది. అలాంటి వారిని చేర్చుకో, అలాంటి వాళ్ళని ప్రేమించాలి. దేవుడు మనం ప్రేమించలేదండి. నువ్వు ఎవరివో తెలియదు, నువ్వు ఎలాంటి వాడో తెలియదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా జీవిస్తామో తెలియదు, కానీ సమస్తం అని తెలుసు. అందుకని మనం ప్రేమించాడు, ఆదరించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం ఎలాంటి వారినప్పుడు కూడా మనల్ని పరిశుద్ధులుగా చేసుకున్నాడు. మరి ఈరోజు ఆయన పరిశుద్ధులుగా చేసుకున్న నీవు నీ కళ్ళ ముందే కనిపించిన భేదవని ఎందుకు నీ వెంట చేర్చుకోలేవు? ఒకప్పుడు స్థితి మనం ఎలా ఉంది ప్రియ దేవుని బిడ్డ, ఆ స్థితిలోంచి మనం ఎలా ఉంటున్నాం అని ఈరోజు నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటే ప్రియ దేవుని బిడ్డ, ప్రతి విషయంలో కూడా, అంతేగాని ప్రతి విషయంలో వస్త్రహీనుని కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుటయు ఇదే నాకు ఇష్టమైన ఉపవాసము అన్నాడు. నీకు లేని వరకు ఉన్నంతని అలాగని చెప్పి నీ ఆస్తి అమ్మమ్మని చెప్పట్లేదు దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఆస్తికి ఇమ్మని చెప్పట్లేదు, కానీ మనం ఉన్నంతలోనే అలాగా నువ్వు చేస్తే కనుక, అలా నువ్వు చేసినప్పుడు అంటే గొప్ప వెలుగును చూస్తారు. ఆ వెలుగు వేకు చుక్క వలె ఉదయించున్నాడు. స్వస్థత నీకు స్త్రీ మేఘముగా లభిస్తుంది. నీ నీతిని ముందు నడుచు యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకొట భాగం. అంటే నీకు ఎంత కాపవలసిన, అలా చేయటం వల్ల దేవుడు నీ కాపుదలను ఇస్తున్నాడండి. నీకు వెలుగు చుక్క వలె నీ హృదయంలో ఉదయించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం గమనించాలండి, దేవుని వాక్యము ద్వారా మనం జీవించబడాలి, ఆత్మీయంగా బలపడాలంటే కనుక ఈరోజు మనము కూడా ఆయన కృపలో వర్తిల్లబడాలి, దేవుని ఆత్మగా నడిపించబడాలి. అంటే ఈరోజు మనం ఆహారం ఆకలి గని వారికి పెట్టుటకే ఇది నిజమైన ఉపవాసం. వస్త్రానికి వస్త్రం ఇవ్వటమే ప్రియ దేవుని, దిక్కుమాలు వారిని పనికిమాలిన వారిని మనం ఇంట్లో చేర్చుకోవడమే నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం అని దేవుని వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని, అందుకే భేదలను కనికరించండి. మనకన్నా లేని అంటే వారిని చక్కగా ఆదరించండి. నీకున్నంతలో చక్కగా ఇచ్చి వారికి ప్రార్థన చేయండి, వారిని దీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, అంతే తప్ప ఈరోజు చాలామంది వాళ్ళు చూసి నాకెందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా వెళ్ళిపోకుండా మనం అనుదినమును దేవుని వాక్యాన్ని, దేవుని మాట తెలుసుకుని ఆత్మగా మనం బలపడి ఆయన జీవములో మనం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలు, ఎప్పుడైతే మనం ఇలా కలిగి ఉంటామో దేవుని వాక్యం చదువుతుందండి, మన ప్రతి విషయంలో కూడా ఆయన మనం మొరపెట్టినప్పుడుగా మనకు ఉత్తరం ఇస్తున్నాడు. అంటే కారణము మనం ఈరోజు చేస్తున్న ప్రతి పనికి దేవుడు ప్రతిఫలంగా దేవుడు మనకు అనుగించాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపలో మనము వర్ధిల్లబడాలన్నా, ఆత్మీయంగా మనం నడుచుకోవాలని ఈరోజు మనము భిక్షము ఏట కలదు అంటే మనకున్నంత వారికి ఇవ్వడం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దాన్ని ఇవ్వగలుగుతున్నామో, అంతేకాదు సహాయం మొదలైనది వెలుగు వాగ్దానము అని దేవుని వాక్యం చదువుతుంది. మొదట వాగ్దానం అనగా నీ జీవితంలో ఎప్పుడైతే ఆ వెలుగు వస్తుందంటే సహాయం చేయటం వల్ల వెలుగు వస్తుంది. కాబట్టి ఆ వెలుగులో మనం జీవించబడాలి. ప్రియ దేవుని పిల్లలు, వెలుగు పూర్వంగా నడిపించబడాలి. ఆత్మగా నడవాలంటే కనుక దేవుని వాక్యం చదివిస్తుంది. మనం ఈరోజు అనుదినంలో కూడా దేవుని కృపలో, దేవుని ఆత్మలో వర్తింపడు. చూడు ఇక్కడ, అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నానని ఇతరులకు బాధించుటయు, మరి వేలు పెట్టి చూపి తిరస్కరించు, చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నీవు మాని ఆశించిన దాన్ని ఆకలి కొని వానికి ఇచ్చి శ్రమ పడిన వానికి తృప్తిపరిచిన ఎడల చీకటిలోని వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నమలే ఉండెను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియ దేవుని, ఎంత చక్కటి మాటలండి. ఈరోజు ఇలా మనం చూస్తున్నప్పుడు అటువంటి విజయవంతమైన ప్రార్థన అంటే మన జీవితంలో విజయం జరగబోతుంది. చీకటిలో ఉన్న అంధకారం నీవు వెలుగు చూడబోతున్నావు. నువ్వు ఎందుకంటే బేదలైన వారికి కనికరించడం వల్ల, మరి వారికి ఆహారము పెట్టడం వల్ల, వస్త్రహీనం వారికి లేని వారికి వస్త్రం ఇవ్వడం వల్ల, ఇలా కొన్ని సందర్భాలు జరిగితే ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు మనం గమనించాలండి, మనము చెడు సంభాషణ వాటిని విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది కదండి, బాధించి వారికి వేలు పెట్టి చూపి తిరస్కరించుట యొక్క దాన్ని చెడ్డదాన్ని మాట్లాడి దాన్ని చూసి ఆశించడాన్ని ఆకలి వారికి ఏమైనా వాళ్ళు ఇచ్చిస్తున్నాం, తృప్తిపరచాలి. అప్పుడు నీ బతుకు చీకటిలో ఉంది, మనం వెలుగులోకి రాబోతున్నాం. వెలుగు మనం చూపించబోతున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఆ వెలుగులో మనం జీవించబడాలంటే ఈరోజు ఆయన యెహోవా మహిమ నీ సైన్యము, అది మరి సైన్యపు వెనుకడ భాగము కావాలి ఉంచాడు. అంటే దేవుడు నిత్యము నీకు తోడుగా ఉన్నాడు, నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనం అనుదినమును దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని తెలుసుకుని అనుసరించి ఆయన కృపలు మనం వర్ధిల్లబడాలి, ఆత్మీయంగా మనం బలపడాలని
ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియమైన దేవుని పెట్టారా, అంతే దేవుడు మనం ఎంతో చక్కటిగా సమయం మనకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు, ఆలోచన ఇచ్చాడు, నడిపిస్తున్నాడు. ఈరోజు చాలామంది ఉపవాసం ఉన్నామని చెప్పుకోవడం కన్నా ఇలాంటి పనులు చేయడం దేవునికి చాలా ఇష్టము. నీవు ఉపవాస సమయంలో 10 మందికి నువ్వు సాయం చేయి. నీకు ఉన్నంత కొద్దిగా పెట్టు, వారి ఆహారం పెట్టు, లేదా వస్త్రతో నీ వస్త్రం తీసి వారికి ఇయ్యి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలా చేయటం వల్ల మనకి గొప్ప వెలుగు వస్తుంది. ఏ చుక్క వలె మన జీవితం వధించబడుతుంది. అలాగే చీకటిలో ఉన్న నీవు, బంధకులో నీవు విడిపించబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఆయన కృపలో, ఆయన ఆత్మలో వర్ధిల్లపడాలి. దేవుని కృపలో మనము నడిపించబడాలంటే కనుక ఈరోజు వాగ్దానముగా మనము మన జీవితంలో నెరవేర్చబడాలంటే కనుక నీవు క్రియలు చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి లోపడాలి. దేవుని ఇష్టం మనం తెలుసుకోవాలి. మాటల ద్వారా జీవించబడాలి. ఆత్మగా ఉండాలంటే కనుక అప్పుడు నీవు పిలవగా యెహోవా ఉత్తరం ఇచ్చును. నీవు మొరపెట్టగా ఏం చేశాడైనా ఆయన ఉన్నానని ఇతరులకు సమాధానం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు అడుగుతుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీకు సమాధానం ఇస్తున్నాడు. మరి అలాగే ఎదుటివాడిని అడిగినప్పుడు నువ్వు వారికి సహాయం చేయలేవా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది రోడ్డు మీద మనం చూస్తూ ఉంటాం. నువ్వు వెళుతున్నప్పుడు అన్నప్పుడు చాలామంది ఇసుక్కుని ఏదో తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు కదండి. నీకు చేత సాయం చేయలేదనుకో, మంచిగాని మాటమ్మా, బాధపడకు. ఏదైనా నా దగ్గర సహాయం లేదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక సహాయం దేవుడు అందిస్తాడు. ఎలాంటి మనం మాట్లాడి వాళ్ళని బలపరచాలి. వాళ్ళ దారికి అడ్డమడితేనే చీ అంటారు. వాళ్ళ మనుషులే కదా, మనం మనుషులమే కదా. ప్రియ దేవుడు, ఎందుకు మనం ఒకరిని దేశిస్తున్నాం? ఎందుకు ఒకరిని శ్రాంగపడుతున్నాం? ఎందుకు ఒకరిని అసహించుకుంటున్నాం? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం చదువుతుంది. మనం అందరం అనుదినములు కూడా ఉండంటే కనుక అందుకే చెడ్డదాన్ని బట్టి మాట్లాడుతూ నీవు మాని, అలాంటి అన్ని విషయాలు మాని. నువ్వు ఒకరి నుంచి నింద వేయకు, ఒకరి నుంచి చెడ్డగా మాట్లాడద్దు. నీకు కలిగింది అనుకుంటే కనుక ఆశించిన దాన్ని ఆకలి వారికి ఇచ్చి నీవు శ్రమపడి వారికి తృప్తిపరచాలి. వాళ్ళు శ్రమలో ఉన్నారా? శ్రమ నుంచి విడుదల పొందు. ఆకలితో ఉన్నారా? నీ ఆహారం పెట్టు. ప్రియదేవుడు, అలా నువ్వు చేస్తే కనుక చీకటిలో, అంధకారంలో నీవు ఎలుగులో చూడబడుతున్నావు. మనం ప్రియ దేవుని పిల్లలు అటు కృపలో దేవుడు మనకు అనుగ్రహించారు. కాబట్టి మనం అనుదినము దేవుని వాక్యాన్ని, దేవుని సత్యం తెలుసుకోవాలి, ఆత్మస్థానంగా నడుచుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని పిల్లలు నిత్యము అనుదినము ఆయన మార్గంలో నిరంతరంగా మనం ఉండాలి. ఆత్మగా మనం బలపడాలంటే కనుక ఈరోజు ఆశించిన దాన్ని కూడా మరి మనం ఆకలి కొని వారికి ఇవ్వడానికి ప్రయాసపడాలి. అటువంటి కృపలో మనం వర్ధిల్లపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని, దేవుని సత్యాన్ని, ఆయన మాట తెలుసుకుంటామో ఆత్మగా మనం అనేక సార్లు బలపడతామండి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ప్రతి సింహాలు నీ ఆహారమును ఆకలి వడిపెట్టుటకు, నీ రక్త సంబంధముని ముఖము తప్పించుకోవటకు నువ్వు చూడొద్దు. ఎంత వాళ్ళని కట్టిన మీ శత్రువుని సరే ప్రేమించు. ఆ సమయానికి ఇంటికి సాయంకి వస్తే నీకు ఉన్నదాన్ని సహాయం చెయ్యి. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే తప్ప ఈరోజు చాలామంది దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నామంటే కనుక దేవుని యొక్క దయ, సహాయం మన మొదలైతే కనుక మన జీవితం గొప్ప వెలుగులో నడిపించబడుతుంది. ఆశిస్తకరంగా ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృపలు మనం వర్ధిల్లపడాలి, ఆత్మీయంగా ఉండాలంటే కనుక ఈరోజు మనకి ఏది కనపడినా మనం ఉన్నంతలోనే 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, ప్రియ దేవుని బిడ్డ ఎంతైనా వారికి తగిన సహాయం అందించినప్పుడు వారు తృప్తి కలిగి ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే జీవితంగా మనం ఉండాలి, మనం నేర్చుకోవాలి, ఆత్మీయంగా బలపడాలి. ఆయన కృపలో నడిపించబడాలంటే కనుక యెహోవా నువ్వు ఆనందించేవారిగా ఉండాలి. యెహోవా కృపలో మనం వర్ధిల్లపడేవారిగా ఉండాలి. ఆ వెలుగులో నువ్వు నడిచేవారిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి కృప ద్వారా మనం అందరం బలపడాలి, ఆత్మీయంగా మనం జీవించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమ, అనుదినమును ఆయన మాటలు, ఆయన వాక్యం తెలుసుకుని ఆత్మస్థానంగా మరి ప్రతి ఒక్కరూ నడవాలని ప్రభు పేట మనం చేస్తూ ఈ కొద్ది మాటలు, ఈ కొద్ది వాక్యము మన హృదయంలో ఫలింపచేయను గాక. దేవుడు మన పట్ల మేలుకరముగా జరిగించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల దేవ, నీకే వందనములు, కృతజ్ఞతలు, స్తోత్రములైనా. నీ కృప, నీ ప్రేమ, నీ దయను బట్టి, నీ సన్నిధానంలో ఇచ్చిన అవకాశం బట్టినైనా నేను ఆమెను ప్రార్థిస్తున్నాను. బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి, ఇంతవరకు నీ విన్న మాటలు మరో భద్రపరుచుకుని నీ కృపతో బలపరిచి నీ ఆత్మను వర్ధలు చేసి నీ నామానికి మహిమ, దేవుని కనుక బేలిక నడిపించి గొప్ప సాక్షిగా ప్రతి బిడ్డ, ప్రతి కుటుంబాన్ని మీరు వాడుకొని కృప చూపించండి తండ్రి. ఇంతవరకు నీ మాటలు ప్రభా మరి ఆకలి ఉన్న వారికి నీ ఆహారం పెట్టడం, వస్త్రం వారికి వస్త్రం పెట్టడం వాక్యించవలసింది. అదే రీతిగా ప్రభా మేము అన్ని మాటలను బట్టి తెలుసుకుని కృప చూపించి ప్రభా గొప్ప వెలుగులు మాల ఉంటాను. కాటికి సీగట్లో అంధకారంలో మేము ప్రభు వెలుగునిస్తాను. నీ వాక్యం చదివించండి.
మీరు నిజమైన ఉపవాసం ఉన్నప్పుడు ఇలాంటివి ప్రభా మేము క్రియలు చేయడానికి కృప చూపించండి. నీ నామానికి మహిమ దేవుని కనుక కూడి వచ్చిన ప్రతి బిడ్డను వారి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకొని చేస్తున్న పని పట్ల దీవించి బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. వారి కష్టానికి ప్రతిబంధ దయచేయండి. వారికి చిన్న భర్తల కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకోండి. నీ దయగల తండ్రి నీ కృపలో నీ ఆత్మ మధ్యలో చేసి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మా ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణము కలుగును కాక, ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాంజలి సహవాసమును కూడి వచ్చిన బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.